రావాలి బాబు రావాలి, మచిలీపట్నం, చీరాల, వైజాగ్, గోవా, మాల్దీవ్స్. వెల్కమ్ టు టైటానిక్. రావాలి బాబు రావాలి, ఆ కస్టమర్లు రావాలి. ఎక్కడ నువ్వేంటి వాటర్ లో నించున్నావు? పైకెక్కు. ఓకే. హే రోజ్, మీరు ఇప్పుడు జాకా? ఐఎమ్ ద జాక్. ఆవిడేంటి క్రాకా? మీరు దేవరా, అది తెలియాలంటే దేవర కథ తెలియాలి. చిన్న కథ కదిరిద్యా. రెడీ, బోట్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది ఆల్రెడీ వాటర్ లో. వాటర్ లో పరిగెడుతున్నారా? స్టేషన్ లో ఉండే ట్రైన్ ఇది, వాటర్ లో వెళ్తున్న షిప్. ఓ ఇట్స్ వాటరా? మీరు వాటర్ లో రన్నింగ్ చేసుకుంటూ వచ్చారా? వన్ మోర్ సేమ్ మ్యూజిక్. బట్టలు తడవాలిగా. వద్దులే వద్దులే. ఒకవేళ నేను టైటానిక్ పోసి పెడితే ఎలా ఉంటది? ఎలా పెడతావు? యాజ్ తీసుకు పొలంలో పెట్టుకో, బాగుంటావు. అసలు ఈ షిప్ క్వాలిటీ ఏనమ్మా? క్వాలిటీ. అనిల్, ఈ బోటు గురించి తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి. ఓ మీరు ఇక్కడ ఉన్నారా సార్? డైరెక్ట్ గా పార్ట్ 2కి వచ్చేసారనమాట. సముద్రం అనుకున్నారు, ఎర్ర సముద్రం అనుకుంటున్నారు. మాట మీరు. ఇది ఎర్రగా ఉంది కదా బోటు. బాబు బోట్ లో లైఫ్ జాకెట్ ఉందా? జాకెట్లు వెళ్ళావు కానీ ఫాల్స్ ఉన్నాయి, కావాలి ఉన్నా. మనకి వేరే కలర్స్ కూడా ఉన్నాయి. బోట్ లో లైఫ్ జాకెట్ అడిగితే ఫాల్స్ ఉన్నాయంటావా? స్టార్ట్ చేయాలి. The number you have dialed is currently busy. Please try later. ఏంటమ్మా ఏం చేసావు? బోటుకి రింగ్ టోన్ పెట్టాం. ఇది స్టార్టింగ్ సౌండా? ఒక్క నిమిషం, చిన్నది. ఇదేంట్రా? ఏయ్ ఏయ్ ఆపా. ఏంటది? బోట్ ఆన్ చేయరా అంటే ఏంట్రా ఈ సౌండ్లు? జలకళలు మ్యూజిక్ క్లాసెస్ ఓ లోపల జలకంజలు ఉన్నారా? అది ఆ మ్యూజిక్ క్లాస్ సౌండ్. అప్పుడే ఒక్క నిమిషం, వేరే. ఏంట్రా గుర్రాల సౌండ్లు? అదే గుర్రాలు హార్స్ రేస్. నీళ్ళలో దుప్పుకు దుప్పుకొని ఎందుకు వస్తుంది? కుప్పచ్చుకు రావాలి కదా, కుప్పచ్చుకు రావాలి కదా. వాటర్ ప్రూఫ్ గుర్రాలు, ఆడికి ఏం కావు. గుర్రాలు కూడా వాటర్ ప్రూఫా? బోటు వాటర్ ప్రూఫ్. రెక్కల గుర్రాలు ఉంటాయి, వాటర్ గుర్రాలు ఉండవు. ఇదేంట్రా? సముద్రంలో వాటర్ అయిపోతుంటే పోస్తున్నాం. సముద్రంలో వాటర్ అయిపోతే వాటర్ పోస్తున్నాం. వాటర్ మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పోస్తా ఉంటాం. నింపుతాం సముద్రంలో. సముద్రంలో నీ బోట్ ఎక్కాం మేము. మళ్ళీ వచ్చింది ఇది. అప్పుడెప్పుడు వెళ్ళి కాకి ఎందుకు? చేప మిమిక్రీ చేస్తాం. చేప మిమిక్రీ చేస్తాం. మనం పట్టేసుకుంటామేమో అని గుర్తుపట్టకుండా ఉండడానికి మిమిక్రీ చేస్తుంది. మేము పట్టుకోలేమో, ఇల్లు. నా స్టాప్ వచ్చేసింది. మీ స్టాప్ వచ్చిందో లేదో మీకు తెలియాలి అంటే మీకు ముందు దేవరగా తెలియాలి. ఇదేం త్రిష ఏం చేస్తుంది ఇక్కడ? సముద్రంలో డాన్స్ నేర్చుకొని అక్కడ. త్రిష ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తుందా? మరి అక్కడ సౌండ్ రావడానికి సముద్రంలోనే ప్రాక్టీస్ మీ చేయించాం. దగ్గర ఇన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. ఏంటి సార్, మీరు లోపలికి వెళ్తారా? మళ్ళీ బయటికి రాలేం కానీ వద్దు. పాటలు వింటారా? పాటలు వినాలంటే ముందు ముందు దేవర కథ తెలియాలి. మన బోట్ ఆపరా. బోట్ కాసేపు ఆపారు కదా, ఒక్క నిమిషం ఉండు. హలో, డెస్టినేషన్ రాలా? నడి సముద్రంలో ఉన్నాం సార్. నాకు ఈతొచ్చు, మీకు నేను వాటర్ ప్రూఫ్. ఆకలి అవుతుంది, కొద్దిగా సముద్రంలో చేపలు పట్టు రోజుకి. ఏమో హంగ్రీ ఫీల్ అవుతున్నా? సముద్రంలో పిల్లి ఏం చేస్తుంది? పిల్లి చేపను తినేసింది. ఈ విషయం గండు పిల్లి చెప్తుంది. ఇదేంటి మేక? మేక ఏం చేస్తుందిరా నడి సముద్రంలో? మేక పిల్లిని తినేసింది. కోడి వచ్చింది, కోడి మేకని తిని మాత్రం చెప్ప. రోజ్ ఐస్బర్గ్ వచ్చేసింది. ఏంటి అప్పుడే వచ్చిందా? ఇంకా గుద్దేసింది ఐస్బర్గ్. గుద్దేసిందా? రోజును కాపాడాలి. ఐస్బర్గ్ ఎలా గుద్దిందంటో తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి. నాకొద్దు. హలో హలో హలో, గురుగారు ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమైంది? ఐస్బర్గ్ లేదా అక్కడ? సమ్మర్ లో ఐస్బర్గ్ ఏంటా? జరిగిపోయింది.
అది ఎలా కరిగిందో మీకు తెలియాలంటే అయ్యా మహాప్రభు, నేనేదో ఒక ఫీల్ తో పోజ్ పెట్టుకుంటే నువ్వేంటే మీకు అసలు ఆ రివీలింగ్ షాట్ ఎలా వస్తుందో తెలుసా? మీరు చూడండి అసలు. ప్రోమో చూసి మళ్ళీ నెక్స్ట్ టైం నన్నే పిలుస్తారు మీరు. నీ బోట్ అనవసరంగా ఎక్కాను.